ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళ సమాజంలో గౌరవంగా బతకాలని ఈ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ చట్టంలో డైరెక్ట్ అటాక్ చేసిన గౌరవాన్ని తగ్గించిన చాలా దారుణమైన శిక్షలు ఉంటాయి, ఉండాలి కూడా. ఈ భారతదేశం ప్రపంచంలో లార్జెస్ట్ డెమోక్రాటిక్ కంట్రీ. కానీ ఇలాంటి ఘటనలు చూస్తే దళితులకు మాత్రం ప్రజాస్వామ్యం మాత్రం లేదు అనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడే మనం రాతి యుగంలో ఉన్నామా అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే రాతి యుగంలో కంటే ఇప్పుడు ఇంకా దారుణంగా ఉంది. క్యాస్ట్ వర్డ్ వినడానికి చాలా ఫ్యాన్సీగా ఉంది, కానీ క్యాస్ట్ సిస్టమ్ అన్నం పెట్టదు, చదువు పెట్టదు, కేవలం గొడవలు మాత్రం పెడుతుంది. నా క్యాస్ట్ వాడు పండించిన పంటని తింటాను, నా క్యాస్ట్ వాడు తయారు చేసిన బట్టలే వాడుతాను, నా క్యాస్ట్ వాడు దగ్గరనే పని చేస్తాను, నా క్యాస్ట్ వాడితోనే బతుకుతాను అని పట్టుదలతో ఉంటే ఒక్క నిమిషం కూడా బతకలేరు. ఇంత దరిద్రమైన క్యాస్ట్ సిస్టమ్ ఇంకా మనం పాటిస్తున్నామంటే మనం ఎంత మూర్ఖులమో, ఎంత మేధావులమో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఒక్క కాకి చనిపోతే 100 కాకులు దాని చుట్టుముట్టు చేరుతాయండి. కానీ ఇక్కడ ఒక మనిషికి ఏదైనా అయితే ఫస్ట్ క్యాస్ట్ రిలీజియన్ చూసి వస్తారండి. ఇలా అందరి అంతర్నరాల్లోకి పాకిపోయింది ఈ సిస్టమ్. పూర్వంలో ఎప్పుడో చేసే పనిని బట్టి కులాన్ని నిర్ణయించేవాళ్ళు, కానీ ఇప్పుడు పుట్టుకతోనే వాడు పాపాత్ముడు అవుతున్నాడు. ఇక్కడ నేను ఏ అగ్ర కులానికి చెందిన వారిని విమర్శించడం లేదు, వారి మీద నాకు ఎలాంటి కోపం లేదు. కానీ మనిషిని మనిషిలా గుర్తిస్తే ఈ ప్రపంచం అంతా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. యూత్ కూడా ఈ క్యాస్ట్ సిస్టంలో పడి మునిగి తేలుతున్నారు. ప్లీజ్ ఇలాంటి దరిద్రమైన క్యాస్ట్ సిస్టమ్ నుండి బయటకు రండి. ఎందుకంటే మతం, కులం మనుషుల్ని కాపాడడానికి ఉండాలి, కానీ విడదీయడానికి ఉండకూడదు. మీలో చాలా మందికి ఈ ఫీలింగ్స్ మనసులో ఉండొచ్చు, కానీ మీ ఇంట్లో నుండి బయటకి వస్తున్నప్పుడు ఆ కులం అనే చొక్కాని ఇంట్లోనే వదిలిపెట్టి బయటికి రండి. అప్పుడే ఈ ప్రపంచం చాలా అందంగా ఉంటుంది. ఈ వీడియో ద్వారా ఒక్కరైనా మారితే అదే నాకు 10,000. మీ సమయం కేటాయించి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీ విలువైన సూచనలు, అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఇంకా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి దారుణాలు ఇంకోసారి జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేమతో మీ అడ్వకేట్ అలీ. ఇప్పటికైనా మారండి.